జగన్ రెడ్డి, నువ్వు బెదిరిస్తే బెదరటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే సిల్లి రౌడీ అనుకున్నావా? రాజేష్, కిలార రాజేష్, కేర్ ఆఫ్ నారా లోకేష్. ఎలా ఉంది డైలాగ్? సేమ్ ఈ డైలాగ్ ఎలాగైతే ఉందో అలాగే బిహేవ్ చేసి అటాక్ చేసే ఒక యంగ్స్టర్ గురించి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నానండి. కిలార రాజేష్ గారు, ఈ పేరు తెలియనోడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎవరు లేరు. ఎందుకంటే ఈయన మీద జగన్ రెడ్డి గారు పెట్టని కేసు అంటూ లేదు. కేసులు ఒకటే సాలదన్నట్టు ఆయన మీద మడ్రటం కూడా ప్లాన్ చేయించారు. హైదరాబాద్లో ఆయన వెళ్తా ఉంటే వెనకాతలు రెక్కి చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఎవర్రా బాబు ఇంతకీ రెక్కి చేసిన వాళ్ళని ఆరాధిస్తే ఓటీఎస్ ఏదో అన్నట్టండి, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఆంధ్రాకి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఈయన మీద రెక్కి చేశారు. చేయించింది ఎవరు? మహానుభావుడు. అన్న రౌడీలు కొండలు చేసే పనుల్ని మా పోలీస్ అన్నలతో చేస్తున్నాడు. మహానుభావుడు పోలీసులకున్న పేరు మొత్తం, వాళ్ళకున్న గౌరవం మొత్తం తీసి పారేశాడు. దానిలో భాగంగానే ఈయన మీద కొత్త రకం కేసులండి. ఇంకా నాకు చెప్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది జగన్ రెడ్డి గారు చేసే పనులు చూస్తూ ఉంటే. అయితే జగన్ రెడ్డి గారు మీకు ఒక మాట గుర్తు చేస్తాను నేను. మీరు 2014లో ఓడిపోయినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పంచక చేరినారు. మీరు 2019లో గెలిచారు. గెలిచినప్పుడు తెలుగుదేశం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చి చేరారు? కేవలం 4. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే కేవలం 4 మాత్రం, అది కూడా పక్కా స్వార్థపరులు తప్ప. పార్టీ ఓడిపోయినా సరే, తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా మీ పార్టీలోకి వచ్చారా? తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మీ దాంట్లో జాయిన్ అయ్యారా? కేవలం అధికారం కోసం గెలిచిన 4 ఎమ్మెల్యేలు వచ్చారు తప్ప తెలుగుదేశం వాడు మీరు ఇన్ని హింసలు పెడుతున్నా, ఇన్ని కేసులు పెడుతున్నా, ఇంత ఒత్తిడి చేస్తున్నా కనీసం ఏ ఒక్కడన్నా మీ దాంట్లో జాయిన్ అయ్యాడా? మీ పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం. ఎందుకు? మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మీ పార్టీ అనలిస్టులు సైతం తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. వైఎస్ఆర్సీపీ అంటే అవినీతిలో మునిగిపోతున్న నావది. తెలుగుదేశం పార్టీ అనేది నీతి నిబద్ధతలకు, నిజాయితీకి పెట్టింది పేరు అనేది. ఎందుకు భయపడలేదు అనుకున్నావు తెలుగుదేశం కార్యకర్తలు? నీకు నువ్వేమన్నా చిత్రహింసలను ఏమన్నా తక్కువ చేసేవాడువా? విపరీతం చిత్రహింసలు పెడతావు అని ఎందుకు భయపడలేదంటే ఆ పార్టీలోనే నిజాయితీ ఉంది. తప్పు చేయనుడు ఎవరిని లెక్క చేయడాయా జగన్ రెడ్డి గారు? జగన్ బ్రో గుర్తుపెట్టుకో, తప్పు చేయనోడు ఎవరిని లెక్క చేయడు. నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని పంపిస్తావా, సిబిసిఐడి చీఫ్ గారిని పంపిస్తావా, తప్పుడు కేసులు పెడతావా? ఇలాంటివి 100 కేసులు పెట్టి ఈయన మీద. భయపడి నీకేమన్నా పాదాక్రాంతం అవుతాడేమో చూద్దాం, భయపడి నీతో కాంప్రమైజ్ అవుతాడేమో చూద్దాం. నువ్వు ఇంకో విషయం మర్చిపోతున్నావు. నువ్వు టచ్ చేసేవాళ్ళు లోకేష్ అన్న టీం అనే విషయం మర్చిపోతున్నావు. జగన్ గారు చెప్పారు కదా, ఎవరైతే కిలార్ రాజేష్ గారు లాంటి వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారో అధికారులు, మీరు మర్చిపోతున్నారు. మీరు పెట్టుకుంటున్నది నారా లోకేష్ టీంతో అని. ఆషామాషి కాదది. చూడ్డానికి సైలెంట్గానే ఉంటుంది. ఒక్కసారి కనుక ఇటేపు ఉన్నది అటేపు తిరిగిందా 1కి 10 రెట్లు అనుభవిస్తాను. ఎవరైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారో, ఎవరైతే అమాయకులను బాధపడుతున్నారో, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో, అలాంటి తప్పుడు పనులు చేసే తప్పుడు వ్యక్తులందరూ 1కి 10 రెట్లు శిక్షింపబడతారు. మర్యాద గుర్తుపెట్టుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్దారండి. ఈరోజు ఈనాడులో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మన సోదరుడు ఎంఎస్ రాజు గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జగన్ మెప్పు కోసం నిఘా విభాగాధిపతి ప్రాకులాట. చంద్రబాబుకు వ్యతిరేకంగా కిలార్ రాజేష్తో సాక్ష్యం చెప్పించాలని కుట్ర చేయండి. మీరు ఎన్ని కుట్రలు చేస్తారు చేయండి, 3rd డిగ్రీ ఉపయోగించండి. లేదా ఏం చేసినా ఒక్క మాట వ్యతిరేకంగా చెప్పించగలుగుతారేమో. అరే ఎవడన్నా నిజం చెప్పించడానికి ఎంక్వైరీ చేయడం చూసాం, అబద్ధం చెప్పించడానికి ఎంక్వైరీ ఏంటండి? అబద్ధం చెప్పించడానికి పోలీసు వారితోటి ఒత్తిడి పెట్టించడం ఏంటండి? ఇది బాగా కనబడుతుందండి. ఇది తెదేపా అధ్యక్షుడు ఎంఎస్ రాజధ్వజం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మెప్పు కోసం నిఘా విభాగాధిపతి అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెదేపా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎంఎస్ రాజధ్వజం ఎత్తారు. తెదేపా నేత కిలార్ రాజేష్ను బెదిరించి నైపుణ్యాభివృద్ధి కేసులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయనతో సాక్ష్యం చెప్పించాలన్నది పిఎస్ఆర్ ఆంజనేయులు ఉద్దేశమని ఆరోపించారు. ట్రై చేయండి ఆంజనేయులు గారు, ట్రై చేసుకోండి. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంఎస్ రాజు విలేకరులతో మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధి కేసులో రాజేష్ను అన్యాయంగా ఇరికించిన జగన్ రెడ్డి జేబు సంస్థ సిఐడి
అన్యాయంగా ఇరికించిన జగన్ రెడ్డి జేబు సంస్థ సిఐడి చంద్రబాబు అరెస్ట్ కోసం కోర్టుకు సమర్పించిన కస్టడీ పిటిషన్లో కావాలనే రాజేష్ పేరు చేర్చింది. సి సిఆర్పిసి 160 కింద ఈ ఏడాది అక్టోబర్ 10న రాజేష్కు నోటీసులు ఇచ్చిన సిఐడి మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ అధికారులు డబుల్ గేమ్ పిలవటం మాత్రం కిలార్ రాజేష్ గారు రండి సాక్ష్యం చెప్తురు కానీ అన్నారట. సాక్ష్యం చెప్తురు కానీ రండి అని చెప్పి ఆయన పేరుని ముద్దాయిల లిస్టులో చేర్చేశారట వెబ్సైట్లో. అంటే సాక్ష్యం పిలిచి అరెస్ట్ చేస్తారన్నమాట. ఎందుకు డొంక తిరుగుడు ఎందుకు? ఒకవేళ కిలార్ రాజేష్ గారు ప్రమేయం ఉందంటే అవును మీరు కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్లో పెట్టి పిలవచ్చు కదా. 160 సిఆర్పిసి అంటే సాక్ష్యం రికార్డ్ చేయడం అని అర్థం. ఈ నెల 16 విచారణ రావాలని కోరింది. మళ్ళీ అదే రోజు ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేసిందట. సాక్షి మీద ఎవరైనా లుకౌట్ నోటీస్ జారీ చేస్తారండి? లుకౌట్ నోటీస్ అంటే ఏంటండి? విదేశాలకు వెళ్తున్నా, విదేశాల నుంచి వస్తున్నా, మొన్న ఒక ఆయన అరెస్ట్ చేశారు కదా, ఎవరు మన యశ్ లుకౌట్. ఆ లుకౌట్ నోటీస్ అనేది టెర్రరిస్టులకి, లేకపోతే ఒక బీభత్సమైన మర్డర్లు చేసిన వాళ్ళకి, స్మగ్లర్లకి, లేదా ఇక్కడ బ్యాంకుల్లో దోచేసి విదేశాలు పారిపోతున్న ఆ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఎలాంటి వాళ్ళ మీద లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. అసలు ఏ ఊర్లో అండి సాక్షి మీద లుకౌట్ నోటీస్ జారీ చేయటం? సాక్షి మీద ఎవరైనా లుకౌట్ నోటీస్ జారీ చేస్తే ఎక్కడన్నా విన్నావా? ఇదంతా గమనిస్తే జగన్ ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందని అర్థమవుతుంది అని రాజు మండిపడ్డాడు. సిఐడి నోటీసుపై రాజేష్ అక్టోబర్ 13 ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రాజేష్ను సాక్షిగానే పరిగణించడం తప్ప నిందితుడిగా కాదని సిఐడి న్యాయవాది కోర్టులో అసత్యాలు చెప్పారు. ఈ ప్రభుత్వమే అబద్ధాలు చెప్పటం, పోలీసు వారితో అబద్ధాలు చెప్పించటం, అడ్వకేట్లతో అబద్ధాలు చెప్పి ఇదేం బతుకాయా? నాకు అర్థం కాదు. మొత్తం బతుకాలతో అబద్ధాల మీద ఆధారపడి బతకడమేనా? సాక్షిగానే పిలిస్తే లుకౌట్ నోటీస్ జారీ చేయమని చెప్పింది ఎవరు? లుకౌట్ నోటీస్ ఎందుకు జారీ చేశారు? పొరపాటును జారీ చేశారా? మాట్లాడితే అదే అంటున్నారండి. ఏదన్నా ఒక తప్పుడు నోటీస్ అడ్డంగా దొరికిపోయారనుకోండి కోర్టులో, అది పొరపాటు అయిపోయిందండి, మరి తెలియక స్విచ్ నొక్కించమండి. తెలియక నోటీసులో ఆయన పేరు ముద్దాయని రాసేసి ఇతన్ని ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లోనూ కూడా ఎక్కనివ్వకండి, ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకోండి అని నోటీసు పొరపాటుని ఇచ్చామండి. అలా కూడా చెప్తున్నారండి. ఎంత ఘోరం, ఎంత నీచ స్థాయికి దిగజారిపోయిందంటే ప్రభుత్వం. రాజేష్ని సాక్షిగానే పరిగణించడం తప్ప నిందితుడిగా కాదని సిఐడి న్యాయవాది కోర్టులో అసత్యాలు చెప్పారు. అదే రోజు రాజేష్కు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. సిఐడి తనకిచ్చిన నోటీసులకు కట్టుబడి అక్టోబర్ 16న రాజేష్ విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్నారు. రాజేష్ను బెదిరించి చంద్రబాబు పేరు చెప్పించేందుకు ఆంజనేయులు అక్కడికి వెళ్లారు. సిఐడి విచారిస్తున్న సమయంలో ఆంజనేయులకు అక్కడ ఏం పని? సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు పద్ధతి మార్చుకుంటే మంచిది అని రాజు ధ్వజం ఎత్తారు. ఏది? ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు అంటే ఇక 3 నెలలు అయిపోతుంది కదా సినిమా అయిపోతున్నప్పుడు ఈ టైంలో ఈ కరెంటు తీగ లాంటి నారా లోకేష్ టీంతో పెట్టుకున్నారు ఏంటండి బాబు? ఎందుకండి? ఎవరిని మెప్పించడానికి? అయిపోయింది కదా అన్న టైం అయిపోయింది, మొత్తం మునిగిపోయింది, పార్టీ మొత్తం కనుమరుగైపోయే పరిస్థితి. ఈ టైంలో ఎందుకండి ఇలాంటి తప్పుడు? ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకోండి, తెలుగుదేశం వల్ల ఊరుకోమని నేనేం చెప్పట్లే. తప్పు చేస్తే ఆధారాలు చూపించి చట్టం ఏది చెప్తుంది దాని ప్రకారం చేయండి. 160 సిఆర్పిసి ఇచ్చి లుకౌట్ నోటీస్ జారీ చేయడం ఏంటండి? ఎక్కడన్నా ఉందా విడ్డూరం? అయితే అంత మాత్రం నా కిలార్ రాజేష్ గారు ఏమి సర్లే పోన్లే ఎవడ పాప నాడు పోతాడు ఊరుకోకుండా ఈయన ఏం చేశాడు? సిఐడి ఇంటెలిజెన్స్ విలువపై కిలార్ రాజేష్ సంచలన పిటిషన్. ఆయన పిటిషన్ వేశాడు, ఊరుకుంటాడేటి? ఏపీసీఐడి ఇంటెలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి టీడీపీ నేతలను వేధించడం, తప్పుడు కేసుల్లో ఇరికించడానికి మాఫియాలా మారిన వైనం కలకలం రేపుతుంది. ఆ మాఫియా నుండి కాపాడుకునే ప్రయత్నంలో టీడీపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచేలా టీడీపీ నేత కిలారు రాజేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో కిలార్ రాజేష్ సాక్షిగా పేర్కొన్న సిఐడి అధికారులు ఆయన్ని విచారణకు పిలిచి బెదిరించారు. స్వయంగా నిఘా చీఫ్ సీత రామాంజనేయులు, సిఐడి చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారు. అసలు ఈ కేసులో రామాంజనేయులకు సంబంధం లేదని, అయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తామని, వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా తనపై దాడికి కుట్ర చేసి ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహింప చేశారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లోని అంశాలు కలకలం రేపుతున్నాయి. ఆయన మీద రెక్కీ జరిగింది కిలార్ రాజేష్ గారి మీద. ఆయన ఒకవేళ ముద్దాయి కానప్పుడు ఆయన వెనకాతల పోలీసులు పడాల్సిన పనే వచ్చిందండి. ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కానిస్టేబుల్ హైదరాబాద్లో కిలార్ రాజేష్ గారి కారుని వెంబడించాల్సిన అవసరం ఉందండి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా తప్పుడు కేసులు ఇరుక్కున్నాడా?
లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనీ లాండరింగో ఇలాంటివి ఏమైనా చేసి అడ్డంగా ఏమైనా దొరికాడా? కనీసం ఆరోపణ అన్న ఉందా కిలార్ రాజేష్ గారి మీద? అంటే మీకు నచ్చబోతే ఇంకెవరి మీద కన్నా ఫీల్డింగ్ ఎడతారా? పోలీసులు తయారుగా దొరికారని తన ఆరోపణలు తోసిపుచ్చుతున్నందున కాల్ రికార్డుల్ని సిఐడి ఆఫీస్ సీసీ ఫుటేజ్ని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఛాలెంజ్ ఇచ్చాడు. నేను చెప్పింది కనుక తప్పు అయితే కాల్ రికార్డులు తీసుకోండి, సిఐడి ఆఫీసులో ఉన్న ఆ సీసీ కెమెరాలు తీయండి, మొత్తం బయటపడుతుందని ఇక పబ్లిక్గా సవాల్ ఇస్తున్నాడు కిలార్ రాజేష్ గారు ఈ ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి. దమ్ముంటే నిరూపించండి. ఒకవేళ ఆయన చేసే తప్పుడు ఆరోపణలు అయితే ఆయన అడగడుగా, సీసీ ఫుటేజ్ అడుగుతాడా? లేదా అవి అయితే కాల్ రికార్డులు ఉన్నాయి తీయమని అడుగుతాడా? అడగరు కదా. సీతారామాంజనేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారు. అబ్బో, సీతారామాంజనేయులు గారిని ట్రాప్ చేశారట వల్లంనేని వంశీ గారు. మహిళ విషయంలో ఏదో కేసులు ఇరుక్కున్నాడంటే ఆయన. అయినా కానీ వీళ్ళకి భలే ప్రమోషన్లు వచ్చేస్తాయండి. ఏదైనా ఎలాంటి చిన్న ఇప్పుడు బిల్ క్లింటన్ ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఇలాంటి ఒక అమ్మాయి విషయంలో ఇరుక్కున్నాడు. మళ్ళీ అతను కనుమరుగైపోయాడు, ఇక ఎక్కడ కనపడలేదు ఇంకా. కానీ మన రాష్ట్రాల్లో అలా ఉండదండి, మన దేశంలో అలాగ ఉండదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎలాంటి ఆరోపణలు ఉన్నా సరే వాళ్ళు ప్రమోషన్లు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద చీఫ్లు అయిపోతారు. చాలా బాగుందండి. ఇప్పుడు వైసీపీ అధినేత కోసం ఆయన అధికారాలను వాడుకుని మాఫియాగా మారారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే వారిద్దరూ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. చెప్పలేం, ఏమో నిజంగా హైకోర్టు వారు కనుక దీన్ని కొత్త సీరియస్ తీసుకుని తెప్పించండి ఆ సీసీ ఫుటేజ్, తీయండి కాల్ రికార్డ్స్ అన్నారు అనుకో, సీన్స్ ఎత్తారే. మనం ఇన్ఛార్జీలు, సుప్రీంలు, సూపరింటెండెంట్లు ఏమీ ఆ జ్యుడిషియరీ ముందు, హైకోర్టు ముందు నిలబడం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులనే బొక్కలు ఏం చేస్తుంది హైకోర్టు తలుచుకుంటే, సుప్రీంకోర్టు తలుచుకుంటే. అలాంటిది కేవలం అధికారులని నిమిత్త మాత్రులు కదా, వాళ్ళు దినదినగాండం నూరేళ్ల ఆయుష్ కదా. ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందో, ఎప్పుడు సస్పెండ్ అయిపోతారో, ఎప్పుడు ఇది అయిపోతుందో తెలియని పరిస్థితి కదా. అప్పుడు ఎందుకు ఇంత వన్ సైడ్గా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. తప్పు చేసిన వాడిని ఒకవేళ ఇగో తప్పు చేశాడు, చట్ట ప్రకారం వాడిని లెంపకాయ కొట్టాలని రాసింది అనుకో, 2 కొట్టండి పోనీ. తప్పు చేశాడు కాబట్టి పోనీ ఒకటి ఎక్స్ట్రా తగిలితే రేపు తప్పు చేయకుండా ఉంటాడని. తప్పు చేయని వాళ్ళని మీరు తప్పు చేసినట్టు ఎలా ఇరికిస్తారండి? తప్పు చేయని వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు ఏంటండి? తప్పు చేయని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ మీద రెక్కిలు నిర్వహించడం ఏంటండి? మళ్ళీ చెప్తున్నాను ఏనండి, నువ్వు బెదిరిస్తే బెదరడానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే సిల్లీ రౌడీలు కాదు. కిలార్ రాజేష్ కేర్ ఆఫ్ నారా లోకేష్. కిలార్ రాజేష్ ఒకడే కాదు, రాజేష్ మహాసేన్ అయినా, మరొక ఎంఎస్ రాజు అయినా, మరొకరైనా ఎవరైతే యువ నాయకులు టీడీపీలో ఉన్నారో కేర్ ఆఫ్ నారా లోకేష్ అనేది మర్చిపోవద్దు. ఎవడెవడైతే మా జోళ్ళకి వస్తున్నాడో గుర్తుపెట్టుకోండి, మేమంతా కూడా కేర్ ఆఫ్ టీమ్ నారా లోకేష్. చాలా భయం వేస్తుంది మీరు అలా ఒక్కసారి కనుక ఆ యాంగిల్ ఆలోచిస్తే. మామూలుగానే ఉన్నారు కదా, ఎదురుగానే ఉన్నారు కదా, ఏడు ఇరికించేయచ్చు, దాడులు చేసేయచ్చు, లేకపోతే మీదకి వెళ్ళిపోయి తప్పుడు కేసులు పెట్టేయచ్చు అనుకున్నారేమో. టైం అంటూ మాకు ఏపు తిరిగిన తర్వాత కనీసం కిలార్ రాజేష్ వంక కన్నెత్తి చూడడానికి కూడా ధైర్యం చేయరు, సాహసం చేయరు. అలా శత్రు దుర్భేద్యం అయిపోతారు. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటప్పుడు, తప్పుడుగా జనాల మీదకి వెళ్ళేటప్పుడు కాస్త ఇంత ఆలోచించండి. ఎందుకంటే మీకు కుటుంబాల్లో మీ కెరీర్లు ఉంటాయి, మీరు కూడా బాగుండాలి, మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తులు మేము. అలాంటి మంచోళ్లే అందరూ. ఇప్పుడు ఇందులో ఉన్నవాళ్ళు లోకేష్ గారు మంచోడే, చంద్రబాబు నాయుడు గారు మంచోడే, అందరూ మంచోళ్లే. కానీ గెలకూడదు. గెలిగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సిద్ధంగా లేదు. ఒకప్పుడు మీరు ఏం చేసినా, ఎలాంటి ఆరోపణలు చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా జనం నమ్మర్లే అనే పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. వాడు కొడతావా, 2 తినడానికి రెడీగా ఉండు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.